నమస్కారం. ఈరోజు మనం ఇలాచీ గురించి తెలుసుకుందాం. ఇలాచీ అనగా యాలకులు. సాధారణంగా ఇది మనం వంటలలో స్మెల్ కోసం, టేస్ట్ కోసం వాడుతుంటాం. కానీ దీన్ని మనం జాగ్రత్త వాడడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనం తొందరగా కోలుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే హార్ట్. ఇది కార్డియాక్ పైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఇది వాడడం వల్ల మనకి బీపీ తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా హార్ట్లో రక్త ప్రసరణ బాగా చేస్తుంది. తద్వారా మనకి బీపీ కానివ్వండి, ఏవైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ తొందరగా బయటపడతాం. అంతేకాకుండా ఇది ఈ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల పంపింగ్ కానివ్వండి, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్గా మనం చెప్పాలంటే కార్డియాక్ స్టోరేజ్ని కాపాడుతుంది. అందుకని ఈ ఇలాచీ అనేది హార్ట్ పేషెంట్స్ చాలా మంచిది. అలాగే చూసినట్టయితే మనము దీంట్లో మైక్రోబియల్ యాక్టివిటీస్ అంటే చాలా బాగా దీంట్లో ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ని చంపే గుణాలు చాలా ఉంటాయన్నమాట. ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనం ఎటువంటి వ్యాధులు లేకుండా కూడా చాలా బాగా ఉండగలం. ఓవరాల్కి చాలా మంచి అనగా ఇది మన నోటి దుర్వాసన కానివ్వండి, క్యావిటీస్ కానివ్వండి, ఒకసారి జింజవైటిస్ అంటాం అంటే బ్లడ్ రావడం పళ్ళ నుంచి అలా కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కూడా పంటి సంబంధించిన వ్యాధులు చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల మనము ఈ పెయిన్స్ తగ్గడం కానీ, లోపల పంటలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కానివ్వండి చాలా బాగా తగ్గుతుంది. ఇది పంటికి చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్టు మనము దీంట్లో క్యాన్సర్ని తగ్గించే గుణాలు చాలా ఉంటాయన్నమాట. అంటే ఇది రెగ్యులర్ వాడడం వల్ల క్యాన్సర్ పేషెంట్లలో వాళ్ళకైతే క్యాన్సర్ ఎలా ఉంటాయో అవి ఎక్కువ డెవలప్ కావు. అందుచేత ఇది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ ఇలాచీది డైజెషన్పై మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఇలాచీ వాడడం వల్ల మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ ఉన్నాయో అది బాగా యాక్టివేట్ అవుతాయి. తద్వారా మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ, మనకి అల్సర్ కానివ్వండి, బోలోటింగ్ కానివ్వండి, ఇండైజెషన్ ఇవన్నీ చాలా బాగా మనం కాపాడుకోవచ్చు. తద్వారా మనకి ఎటువంటి గ్యాస్ సంబంధించిన వ్యాధులు చాలా బాగా లేకుండా ఉంటుందన్నమాట. అందుచేత ఇలాచీ వాడడం చాలా మంచిది. అంతేకాకుండా చూసినట్టయితే మనము ఆయుర్వేదంలో ఈ ఇలాచీని మనం శ్వాసకాశకు బాగా వాడుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్మా పేషెంట్స్ కానివ్వండి, ఈ యొక్క రైనైటిస్ కోల్డ్ పేషెంట్ చాలా మంచిది. ఇలాచీ వాడడం వల్ల వాళ్ళకి ఈ ఆస్తమా కానివ్వండి, ఆయాసం కానివ్వండి, శ్వాస కానివ్వండి, కాస అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. తద్వారా మనకి లంగ్స్ కూడా చాలా బాగా ఉంటుంది చెప్పచ్చు. అందుచేత శ్వాసకాశకి ఈ చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో డయాబెటిక్స్ ప్రాపర్టీ ఉంది. అంటే దీన్ని వాడడం వల్ల మనకి యూరినేషన్ బాగా వస్తుంది. అందుచేత ఇది తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ స్టోన్స్కి బాగా యూజ్ ఉంటుంది. మనకి చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ఉంటే మనకి ఎక్కువ ఇలాచీ తీసుకోవడం వల్ల అది స్టోన్స్ మనకి ఈజీగా తెలియకుండా పాస్ అయిపోతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల మనకి పెయిన్ తగ్గుతుంది. అంటే ఒకసారి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి యూరినేషన్ పెయిన్స్ వస్తుందన్నమాట, బాగా పెయిన్గా మంట వస్తుంది. అది కూడా ఈ ఇలాచీ వాడడం వల్ల తగ్గిపోతుందని చెప్పవచ్చు. ఈ ఇలాచీకి స్కిన్ కేర్ మంచి ప్రభావం చూపిస్తుంది. స్కిన్ డిజీజ్ అనగా మనకి పింపుల్స్ కానివ్వండి, లేదా మనకి డ్రైనెస్ కానివ్వండి, ఒక్కోసారి ఏమైనా కట్స్ కానివ్వండి, ఇలాచీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఇలాచీ వాడడం వల్ల మనకి ఎటువంటి స్కిన్ డిజీజ్ లేకుండా బాగా ఉంటుంది. ఎందుచేతంటే దీంట్లో ఉన్న మనకి ఈ యాంటీబయాటిక్ కానీ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ బాగా తొందరగా తగ్గుతుంది. అండ్ ఇలాచీ మనకి చాలా మటుకు హెయిర్కి చాలా మంచిది. కొంతమంది దీన్ని హెయిర్ ఆయిల్గా వాడతారన్నమాట. దీన్ని కలపడం వల్ల మనకి అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి ఇవి బాగా చూసుకుంటుంది. హెయిర్ ఫాల్ పోగొట్టేసి మనకి లోపల డండ్రఫ్ కానివ్వండి, స్కాల్ప్కి మంచిది. తద్వారా మనకి బ్లాక్ షైనింగ్ కూడా బాగా ఇస్తుంది. అందుచేత కొంతమంది దీన్ని ఈ ఇలాచీ పౌడర్ చేసి దాన్ని నూనెలో కలిపేసి అప్లై చేస్తారు. ఇది కూడా హెయిర్కి చాలా ప్రమోట్ చేస్తుంది చెప్పవచ్చు. లివర్కి ఇది చాలా మంచిది. ఎందుచేతంటే మనకి బాడీలో టాక్సిన్స్ పంపించడానికి లివర్ ముఖ్య కారణం. ఇలాచీ తీసుకోవడం వల్ల ఇది ఇంకా దానికి యాడ్ చేసి ఇంకా మన బాడీలో ఉన్న ఏ టాక్సిన్స్ బాగా పంపించడం వల్ల కూడా మనం హెల్తీగా ఉండవచ్చు. అంతేకాకుండా లివర్ మనకి మెయిన్ ఆర్గన్ కాబట్టి తద్వారా మనకి ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. అందుచేత ఇలాచీ తీసుకోవడం వల్ల మనకి లివర్ బ్రాస్ కూడా చాలా బాగా, అంతేకాకుండా ఫ్యాటీ లివర్ కూడా మనం బాగా తగ్గిస్తుంది. ఇది రెగ్యులర్ అవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఈవెన్ మనకు చెప్పాలంటే వెయిట్ లాస్ చాలా మంచిది. ఎందుచేతంటే ఇలాచీ వాడడం వల్ల మనకి మెటబాలిజం ఫాస్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మెటబాలిజం ఫాస్ట్ అయిపోతుందో మనకి ఆటోమేటిక్గా మనకి డైజెషన్ ఫాస్ట్ కావడం వల్ల ఫ్యాట్స్ కానీ లిపిడ్స్ కానీ తొందరగా మనం తీయగలుగుతాం. తద్వారా మనకి వెయిట్ లాస్కి చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది. ఎందుచేత ఇలాచీ వాడడం వల్ల మనకి మంచి వెయిట్ లాస్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఇలాచీ అనేది డయాబెటిక్ పేషెంట్ బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లో మనకి సాధారణంగా ఏదైతే గ్లూకోజ్ లెవెల్స్ ఉంటుందో ఇలాచీ ఎక్కువ వాడడం వల్ల మనకి కట్ అయిపోతుంది. ఎందుచేతంటే దీంట్లో మ్యాంగనీస్ అనేది మనకి బాగా ఉంటుంది. ఈ మ్యాంగనీస్ ఉండడం వల్ల మనకి షుగర్ ఎక్కువ రాకుండా కాపాడడం కాకుండా న్యాచురల్గా మనకి డయాబెటిక్ పేషెంట్కి షుగర్ కట్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఈ విధంగా చిన్న ఇలాచీ మనము ఏదో టీలో తాగుతాము, కాకపోతే ఇంట్లో వాడతాం. కానీ అదే కరెక్ట్ వాడినట్టయితే మనకి ఎన్నో వ్యాధుల నుంచి మనం కోలుకుంటాము, రాకుండా ముందే జాగ్రత్త పడతాం. ఈ విధంగా చిన్న ఇలాచీ మనకి హెల్త్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.